హిందూ ధర్మం మరియు పురాణాల ప్రకారం ఈ అనంతమైన విశ్వం 14 లోకాలుగా విభజించబడింది. వీటిని ప్రధానంగా 2 భాగాలుగా విభజన చేశారు. భూమికి పైన ఉండే 7 ఊర్ధ్వలోకాలు, భూమికి కింద ఉండే 7 అధోలోకాలు. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఊర్ధ్వలోకాలు 7 ఎగువ లోకాలు. ఇవి పుణ్యాత్ములు, దేవతలు మరియు మహర్షులు నివసించే లోకాలు. 1 భూలోకం, మనం నివసించే ఈ భూమి, ఇది కర్మభూమి. 2 భూవర్లోకం, భూమికి సూర్యుడికి మధ్య ఉన్న అంతరిక్షం, ఇక్కడ సిద్ధులు, పితృదేవతలు ఉంటారు. 3 సువర్లోకం, దీనినే స్వర్గం అంటారు, ఇంద్రుడు అధిపతి, దేవతలు ఇక్కడ నివసిస్తారు. 4 మహర్లోకం, గొప్ప మహర్షులు, భృగువు వంటివారు నివసించే లోకం, ఇది ప్రళయకాలంలో కూడా నశించదు. 5 జనలోకం, బ్రహ్మదేవుని మానసపుత్రులు, సనకసనందనాదులు నివసించే జ్ఞానలోకం. 6 తపోలోకం, పరమ తపస్సంపన్నులు, అయోనిజులు నివసించే అత్యున్నత స్థాయిలోకం. 7 సత్యలోకం, దీనినే బ్రహ్మలోకం అంటారు, సృష్టికర్త అయిన బ్రహ్మ నివసించే అత్యున్నత మరియు పరమ పవిత్ర లోకం. 2 అధోలోకాలు, 7 దిగువ లోకాలు, భూమికి దిగువన ఉండే లోకాలు. వీటిని బిలస్వర్గాలు అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ కూడా అత్యంత భోగభాగ్యాలు ఉంటాయి కాని ఆధ్యాత్మికత తక్కువగా ఉంటుంది. 1 అతల లోకం, మయుడి కుమారుడైన బలుడు ఇక్కడ నివసిస్తాడు, ఇక్కడ విలాసాలు ఎక్కువ. 2 వితల లోకం, శివుని రూపమైన హాటకేశ్వరుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ హాటకి అనే నది ప్రవహిస్తుంది. 3 సుతల లోకం, శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందిన బలి చక్రవర్తి ఈ లోకాన్ని పాలిస్తున్నాడు. 4 తలాతల లోకం, మయుడు అనే రాక్షస శిల్పి ఇక్కడ ఉంటాడు, ఇది మాయాజాలానికి నిలయం. 5 మహాతల లోకం, అనేక తలలు కలిగిన సర్పాలు, పాములు ఇక్కడ నివసిస్తాయి. 6 మహాతల లోకం, అనేక తలలు కలిగిన సర్పాలు, పాములు ఇక్కడ నివసిస్తాయి. 7 పాతాళలోకం, ఇది అత్యంత దిగువన ఉన్న లోకం, వాస్కి వంటి నాగరాజులు ఇక్కడ నివసిస్తారు. ఈ లోకానికి కింద ఆదిశేషుడు భూమిని మోస్తూ ఉంటాడు. త్రిలోకాలు, సాధారణంగా లోకాలను 3గా భూమి, ఆకాశం, పాతాళం కూడా చెబుతారు, దీనినే త్రిలోకములు అంటారు. బిలస్వర్గం, అధోలోకాలు కేవలం శిక్షలకే పరిమితం కావు, ఇక్కడ రాక్షసులు, నాగులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని పురాణాలు చెబుతున్నాయి. నరకం, 14 లోకాలలో నరకం భాగం కాదు, నరకం అనేది పాపాలు చేసినవారికి శిక్షలు వేసే ప్రత్యేక స్థానం. యమలోకం, ఇది పాతాళానికి పైన దక్షిణ దిశలో ఉంటుందని నమ్ముతారు. దేహంలో లోకాలు, ఆధ్యాత్మికంగా మన వెన్నెముకలోని 7 చక్రాలు ఈ 7 ఊర్ధ్వలోకాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.